గౌరవం లేదా? సింప్లిసిటీలా లేదు, పబ్లిసిటీ స్టంట్ లా ఉంది. అసలు అమీర్ ఖాన్ అల్లుడు అలాంటి దుస్తుల మీద పెళ్ళెందుకు చేసుకున్నాడు? స్టార్ హీరో కూతురు అయ్యుండి ఇరా ఖాన్ ఇలాంటి బట్టలు వేసుకుందేంటి? అమీర్ ఖాన్ ఇంట్లో ఇలాంటి సంప్రదాయం ఏమైనా ఉందా? ఈ వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. ఎవడి వెర్రి వాడికే ఆనందం. ఈ సామెత కరెక్ట్ గా అమీర్ ఖాన్ అల్లుడికి సరిపోతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైన వేడుక. ఆ రోజు మరింత అందంగా ప్రత్యేకంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. వారి వివాహ వేడుకకు ఎలాంటి దుస్తులు ఆభరణాలు ధరిస్తారు అని తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఆరాటపడుతుంటారు. దీనికి తగ్గట్లుగానే కొన్ని నెలల ముందు నుంచే తారలు ప్రముఖ డిజైనర్లతో ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటారు. అయితే ఎంత ప్రత్యేకంగా కనిపించాలని ఆరాట పడినా కొన్నిసార్లు ఏదో ఒకటి జరుగుతుంటుంది. ఇక బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ తన ప్రియుడు ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ షిఖరేను ఆమె పెళ్లి చేసుకుంది. బుధవారం ముంబైలోని ఓ 5 స్టార్ హోటల్లో నుపుర్ షిఖరే ఇరా ఖాన్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. బుధవారం రోజే గ్రాండ్ గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. నుపుర్ ఫిట్నెస్ ట్రైనర్ కావడంతో పెళ్లి జరిగే చోటుకు జాగింగ్ చేసుకుంటూ వచ్చాడు. ఇక పుష్ప మూవీ చివర్లో అల్లు అర్జున్ షికావత్ సార్ తో గొడవపడి పెళ్లికి షార్ట్ బనియన్ మీద వచ్చినట్టు కరెక్ట్ గా ఇదే సీన్ ని రీక్రియేట్ చేశాడు అమీర్ ఖాన్ అల్లుడు. ఇక దీనిపై కొంతమంది పాజిటివ్ గా ట్రోల్ చేస్తుంటే మరికొందరు పబ్లిసిటీకి హద్దులు అనేవి లేవా? ఎంత సింప్లిసిటీ ప్రదర్శించినా పెళ్ళంటే కాస్తైనా గౌరవం ఉండాలి కదా. జాగింగ్ చేస్తూ నుపుర్ పెళ్లి వేడుకకు రావడమేంటి? జిమ్ డ్రెస్ లో పెళ్లి తంతు ముగించడమేంటి? కనీసం బట్టలైనా పద్ధతిగా వేసుకున్నారా అంటే అది లేదు. ఇదేదో కొత్త రకం స్టైల్ అనుకుంటున్నారేమో. చూడడానికి చాలా అసహ్యంగా కనిపిస్తుంది మీ డ్రెస్సింగ్ అంటూ కొత్త జంటపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఇరా ఖాన్ పెళ్లిలో జరిగిన దుస్తుల అరాచకం సింప్లిసిటీనా లేక పబ్లిసిటీనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.